హర్ష సాయి మాటలే తీసుకుంటే లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, అంటే నేను చేయకపోతే ఇంకో 10 మంది చేస్తారు, నేను మంచిగా చేస్తున్నా అన్నారు. నేను 100 రూపాయలు సంపాదించుకుని 70 రూపాయలు ప్రజలకు పెడుతున్నా, 30 రూపాయలే కదా నేను తిన్నది అని హర్ష సాయి ఇంతకు ముందుకే మాట్లాడిండు ఓ ఇంటర్వ్యూలో. కరెక్టే కదా అన్న. హర్ష సాయి అన్న నన్ను అడిగితే హర్ష సాయి నా వరకు చెప్తా, హర్ష సాయి అన్నా సరే ఆయనకు వచ్చిన దాంట్లో 50% తిన్నా, 50% ప్రజలకు పెట్టంగా. ఆ వీడియోలు ఈ వీడియోలు ఫేక్ పెట్టిండో ఆ దేవుని తెలియాలి తప్పితే ఈ నెలలో ఏం చేసిందన్నా? కాదు సెలబ్రిటీస్ ఏం చేసిండు? మీరు అన్న హర్ష సాయి ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, అంటే ఇప్పుడే అన్నాను కదా, ఒక 10 మందికి నేను చేయకపోతే ఒక 10 మంది చేస్తాను. అంటే నీ మాట ఎంతమంది వింటున్నారని ఒక నమ్మకం ఉన్నప్పుడు అది తప్పని తెలిసినప్పుడు నువ్వే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఆడొద్దని చెప్పొచ్చు కదా. నేను చెప్పకపోతే 10 మంది చెప్తారు అనే బదులు ఆడొద్దు అన్న. నీ మీడియా ఏదో నాకు తెలియదు, ఇంకొక మీడియా నీ దగ్గరకు వస్తుంది, నీకు 10,000 నెక్స్ట్ జీతం నీకు పెంచుతా అంటే నువ్వు ఈ మీడియాని వదులుకొని నెక్స్ట్ పెద్ద మీడియాకి పోయి 10,000 వస్తాయి కదరా, మా అమ్మ మన చూసుకోవచ్చు కదరా అని అనుకుంటారు. గ్రోత్ వేరు, ఇది వేరు అన్న. గ్రోత్ గురించి మాట్లాడితే వానికి లేని గ్రోత్ ఇంకా హర్ష సాయికి సినిమానే తీసి పాడేసాడు. అంటే ఇప్పుడు హర్ష సాయి చెప్పింది ఎలా ఉందంటే, నేను చెయ్యకపోతే 10 మంది చేస్తారు, అందుకని నేను జాగ్రత్తగా చేశాను అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరైనా నీ దగ్గర ఒక నిమిషం నీ దగ్గరికి మర్డర్ చేయడానికి ఎవరైనా వస్తే ఆ పక్కన వాళ్ళు అయితే 10 సార్లు పొడుస్తారు, నేను ఒక్కసారి పొడిచి చంపేస్తాను అని చెప్పినట్టు లేదా? ఒక్క నిమిషం చెప్పేది ఏనన్నా, అదే హర్ష సాయి ఇప్పుడు నువ్వు మాట్లాడినవి రానా దగ్గుపాటి యాపే కదా ప్రమోట్ చేసింది, విత్ లీగల్ ప్రూఫ్స్తో సహా సుమన్ టీవీకి అదే ఇంటర్వ్యూలో చూపించిండు. నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ యాప్సే నేను ప్రమోట్ చేసింది, పెద్ద పెద్ద స్టార్స్ పెద్ద పెద్ద సినిమాల్లో లేకపోతే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు లేకపోతే పెద్ద పెద్ద పాంప్లెట్స్ కూడా పంచినారు దీని మీద. నేను చేసింది అయితే గవర్నమెంట్ యాపే అన్నారు. గవర్నమెంట్ తెలివి లేదా? హర్ష సాయి తప్పే, నేను తప్పంటలేను, హర్ష సాయి నేను కేసుకొస్తలేను, వాడు చేసిన చెప్పనే. నేను తప్పు చేశాను అని ఒప్పుకోకుండా స్టిల్ లేదు ఆ రోజు లేదు, నిన్ననో మొన్ననో వీడియో మిడ్ నైట్ వచ్చింది, మిడ్ నైట్ ఒక వీడియో రీల్ పెట్టేసి. అంటే కేసులు అయిన తర్వాత ఒప్పుకునే అందరూ అంతే కదన్నా, కేసులు అయినాక కూడా సెలబ్రిటీస్ ఒప్పుకుంటలేరే. ఈ రోజు విజయ్ దేవరకొండ నువ్వే చెప్తావా, విజయ్ దేవరకొండ ఏదో వాళ్ళ నుంచి లీగల్ నోటీస్ చేయట్లేదు, నేను కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్న. నా బాధ అంతా ఏంటంటే సెలబ్రిటీస్ ని సామాన్య వ్యక్తిని అందరినీ లైన్లు నిలబెట్టు, ఆ మొక్క వేయడం వలసిందో అందరిని గుద్ద వలగొట్టు, అప్పుడు నువ్వు మాట్లాడు, నేను ఒప్పుకుంటా. ఇది నేను ఒప్పుకుంటా, ఎందుకంటే ఇలాంటి ఏమైనా జరిగితే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల మీద వాళ్ళు ఏంటంటే 10-20 కోసం ఎవరైనా అంతేనా. ఇప్పుడు నేనైనా సరే 10 రూపాయలు ఇస్తా అంటే నేను ఈ నుంచి నడుచుకుంటా సికింద్రాబాద్కి పోతా నేను అట్లా. అదే ఇప్పుడు మరి ఇది ఎలా చేస్తే బాగుంటుంది అంటారు ఫైనల్గా నేను ఒకటి చెప్తాను, ఆడేతోళ్ళకి తెలియలేదు, ఆ నెలకి ఏదో లైక్ సబ్స్క్రైబ్ కొట్టింటో కంటెంట్ నచ్చితే ఆ వీడియో చూడు, లేకపోతే ఆ నెలలో అదే వీడియోకి రిపోర్ట్ కొట్టు, నీ ఆసిపోతుంది ఏమన్నా. ఆ నెల కంటే దిమాక్ లేదు నీకు, మీ అమ్మ మీ నాన్న దగ్గర నువ్వే కదా ఉండేది. అట్లీస్ట్ నువ్వు సబ్స్క్రైబ్ కొట్టినప్పుడు వాని కంటెంట్ ఏంది, వాడు చేసేది. ఇప్పుడు సపోజ్ టూరిస్ట్ ట్రావెలర్స్ ఉంటారు, ఆ ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ బాగానే ఉంటాయి, వాళ్ళు సర్టెన్ స్పాన్సర్షిప్స్ గురించి చెప్తుంటారు, అంటే ట్రావెల్కి సంబంధించిన స్పాన్సర్షిప్స్ గురించి చెప్తుంటారు. ఆ కంటెంట్ని చూడు నువ్వు, వాడే నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేసినప్పుడు అదే వీడియోకి నువ్వు రిపోర్ట్ కొట్టు. నీకు తెలివి లేదా? బెట్టింగ్ ఆడేతో నువ్వు రిపోర్ట్ కొట్టలేవా? దానికి ఆడుతుంది తప్పు. అయినా ఫస్ట్ థింగ్ ఆడుతుంది తప్పు. ఇంట్లో సమస్యలు చూసుకోకుండా మన పరిస్థితులు అలవాటు పడిపోయారు, మన పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఆడుతుంది తప్పు ఫస్ట్ థింగ్. సెకండ్, ఇన్ఫ్లుయెన్సర్ ఇది తప్పే. ఫస్ట్ అందరికంటే ఫస్ట్ గవర్నమెంట్ తప్పు. గవర్నమెంట్ యాప్స్లో ఆడొచ్చని గవర్నమెంట్ చెప్తుంది, మొన్నటి వరకు చెప్పింది. 102 యాప్స్ 106 యాప్స్ మన ప్రధాని మోడీ గారు ఇవి లీగల్ అని చెప్పి వాడేసిండ్రు. అంటే మన తెలంగాణ వరకు బ్యాన్ చేశారంట. అది మరి అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏం లేదన్నా, ఏం మారదు, బెట్టింగ్ జరుగుతుంటుంది. యాప్స్ ప్రమోషన్ చేయకపోవచ్చు ఇంత హడావిడిగా, కానీ ఏ యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అయితే పోవు, అలవాటు పడిన వాళ్ళు పడతారు. ఇప్పుడు